మంచి శుక్రవారం శిలువ జ్ఞానంలో శిలువ జ్ఞానం అందరికీ శిలువ ప్రభు శిలువ జ్ఞాన శక్తిని దయచిన కాక ఉదయకాలంలో కాక మంచి శుక్రవారం ఆరాధన జరిపిస్తున్నాం. ఈ 39వ దినం ధ్యానంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనము ధ్యానం చేసుకుందాం. ప్రధాన యాజకులను యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. ప్రధాన యాజకులను కంట్రోతులను ఆయన చూసి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. కొద్ది మాటలతో వింటున్న కాక ప్రార్థన చేసుకుందాం. శ్రమపడి ప్రాణం విడిచి ప్రాణదానం చేసి జీవమైన తండ్రి మా కొరకు జీవం లేనివాడుగా ప్రభా మరణించినాడు. ఇదిగో మా పాప తండ్రి ప్రభా మరణాలు శాపములు సమస్తము ఈరోజు తండ్రి ప్రభా ప్రాయశ్చిత్తం చేసి మందరిని పరిశుద్ధపరిచి నీ పవిత్ర రక్తముతో శుద్ధి చేసి మంచి తండ్రి ప్రభా కార్యము మానవుల పట్ల రక్షణ కార్యక్రమమును సంపూర్తి చేసిన తండ్రి నీకు వందనములు వందనము వందనము. దేవుని కృతజ్ఞత తెలియచేయబడడానికి కారణములు ఏంటి తెలియకపోవడం. ఇదిగో మీ జ్ఞానము లోపముంది గ్రహించండి. సర్వమానవుల కొరకు ఈరోజు ఎంత కృతజ్ఞత కన్నీరు విడవాలి, ఎంత కృతజ్ఞత ప్రార్థన చేయాలి, ఎంత కృతజ్ఞతతో స్తుతించాలి. సర్వమానవుల కొరకు యజ్ఞ పశువుగా వధింపబడిన ఆ కల్వరి శిలువలో మన కొరకు వేలాడుచున్న ఆ ప్రభువును తలచుకుంటూ దేవా ఈ దిన వర్తమానమును మాకు అందించు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచు. శిలువలో మా కొరకు విజ్ఞాపన చేయుచున్నాం. శిలువనాథుడైన విజ్ఞాపకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. చూద్దాం.
దేవుని సన్నిధానంలో మనం చూస్తే కల్వరి కొండ మీద 3 శిలువలు కనపడుతున్నాయి. ఎన్ని శిలువలు అట? యేసు మంచి శుక్రవారంలో పలికిన సప్త పలుకులను, ఈ 3 శిలువలను మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటాం. మొదటి శిలువ రక్షింపబడిన వారి యొక్క శిలువ. ఎవరు రక్షించబడ్డారు అంటే దొంగ రక్షించబడడానికి యేసు ప్రభువు సప్త పలుకుల్లో మొదటి పలుకు ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఈ లోకానికి శిక్షించడమే తెలుసు, ఈ లోకానికి చంపడమే తెలుసు. కానీ పరలోకం వచ్చిన ప్రభు తన తండ్రితో ఎలాగంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఈ ఒక్క మాట జీవితంలో బందిపోటుగా ఆ జీవితాన్ని కొనసాగించి భయంకరమైన మరణకరమైన సమయంలో ఈ ఒక్క మాటే ఆయనను మారు మనసు వైపు దేవుడున్నాడన్న భయం కలిగింది. దేవుడు మరలా ఈ లోకానికి వస్తాడు, రాజ్యం పరిపాలన చేస్తాడు. అప్పుడు ఆ మహాశ్రమలో మరణకరమైన వ్యాధులో నేనుండకూడదు అని మరణించే సమయంలో ఆ సిలువలో ఆ మరణ అవస్థలో మారు మనసు పొందాడు. ఈరోజు ఏ అవస్థ లేదు, నీ కొరకు అన్ని అవస్థ పెట్టాడు. నీ మనసు ఎలాగో ప్రభుకు కలిగిన మారు మనసు మనము కలుగుతున్నామా? దొంగ రక్షించబడిన వారి యొక్క సిలువ ఈరోజు మనకు కనపడుతుంది. యేసు ప్రభువారితో 2 చిలువలు వేశారు. కుడి పక్కన ఒక దొంగను, ఎడమ పక్క ఒక దొంగ. ఈ 3 సిలువల్లో మారిన దొంగ ఇది ఒక సిలువ. రెండవది రక్షింపబడకుండా మారు మనసు లేకుండా చనిపోయిన ఒక సిలువ. ఆయన అంటాడు, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. మరలా నేను దొంగగా వెళ్ళి ఈ లోకాలను దోచుకుంటాను అని, ఇంకా నేను అలాగే ఉంటాను అని మార్పు లేని జీవితము ఆ దొంగలో కనబడుతుంది. నిన్ను నీవు రక్షించుకో. యేసు ప్రభువును రక్షించుకోవడానికే అవసరం లేదు, ఎందుకంటే ఆయనే చూడండి మన కోసం రక్షించడానికి వచ్చాడు. కానీ ఆయనను రక్షణ అవసరం లేదు. ఆయన ఎవరు? రక్షకుడు. తెలీదు దేవుని స్తుతించడానికి చూడండి, తెలీదు. ఎందుకంటే జ్ఞాపక శక్తిలోనంట లోపం ఉంది. లక్షణాలన్నీ కలతప్పేసి ఏది మంచో తెలియదు, ఏది చెడ్డో తెలియదు, ఏది ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు. అందుకే ఆ రక్తముతో కడుగుతూ కలతప్పిన లక్షణాలని మరలా దేవుడు చక్కటి పరిశుద్ధపరిచి ఈ మంచి శుక్రవారం మనందరికీనంట చేస్తున్నాడు. కానీ దొంగ మారకుండా మరణించాడు. ఇది ఒక సిలువ. కనుక మూడవది సర్వలోక పాప భారము మోసి పరిహారము రక్షణించి రక్షణకర్తగా సిలువ వేయబడిన ఇది యేసు ప్రభువారి యొక్క సిలువ. కనుక తన సంఘము స్వరక్తముతో సంపాదించుకున్న సంఘము కూడానంట ఈ 3 సిలువలు కూడా ఉంటాయి. ఒకటి ఏంటి? వంశధార సిలువ. వంశములో వస్తున్న సిలువలు ఏంటి? జన్మతః పాపులకు, నీ తల్లి నీ తండ్రి చేసిన పాపాన్ని బట్టి, అనగా ఆది పితరులైన ఆదాము యొక్క అవ్వ యొక్క పాపము. ఎందుకంటే మొట్టమొదటి నరులు ఎవరంటే ఆదాము. వాళ్ళు ఎందులో పడిపోయారట? పాపములో పడిపోయారు. కనుక జన్మతః పాపము. ఇదే వంశ పరిపాలనగా వచ్చే పాపము, వంశము నుండి వచ్చే పాపము. ఎవరో ఏదో చేస్తారు, ఆ వంశంలో వారికి పాపం వస్తుంది. అందుకే మానవుడట జన్మతః పాపాలు కడుక్కోవాలి. అందుకే అయ్యగారు అంటారు, తల్లిదండ్రులు చేసిన తగని కార్యములు నా మీదకే వచ్చుతున్నాయి, నన్ను చదువుతున్నవి, ఆ శాపము నేను అడ్డగింపలేదు. పాపమునే తెలియాలి, పాపాలు ఎన్నెన్నో చేయబట్టే ఇన్ని చిక్కులు. తెలియదు వంశంలో ఎవరో పాపం చేశారు, ఆ పాపం ఎవరి మీదకి వచ్చేస్తుంది? వంశంలో ఉన్న వారందరి మీదకి వచ్చేస్తుంది.
అని ఇట్లు మనసులో అనుకోనా దేవుడు, అది నిజమే అయినా అది కూడా పోగొట్టు. రక్షకుడు నాడు తక్షణమే నమ్ము, ఆయన మానవుడైనట్టి దేవుడు. ఈ మాట నమ్మిన ఎంత ధన్యుడవు. మనసులో ముద్రించుకొని శాంతి పొందుము, మనసులో ముద్రించుకొని శాంతి పొందుము, మిత్రుడారాము. ఈ సిలువ దగ్గరికి మనము ఎలాగ రావాలి? మిత్రుడా రాము. ఇదిగో నీ మనసులో శాంతి కలగజేసుకో. ఏంటి ఆ శాంతి అంటే అది కూడా పోగొట్టే రక్షకుడు ఉన్నాడు. వంశ పారంపర్యంగా వచ్చే పాపాలన్నీ కూడా ఈరోజు ఆ సిలువలో మన కొరకు సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు ప్రభువారంట సర్వమానవుల పాపంలో వంశ పాప పరిహారంగా వచ్చే పాపాలు శాపాలు అన్నీ కూడా సిలువలో మన కొరకు ఆయన తీసివేశాడు. తక్షణమే రమ్ము, ఇక్కడి నుంచి నీ మనసులో శాంతి కలగజేసి. ఇది శుక్రవారానికి మంచి శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అని లోకమంతా కూడా ఈరోజు ఆయనను ఆరాధిస్తుంది. ఎందుకు? మానవుల యొక్క వంశపారంపర్యంగా వచ్చే పాపాలన్నీ కూడా తీసివేశాడు. దేవునికి స్తోత్రం. రెండవది పాప ఫలితము యొక్క సిలువ. మానవులు చేసిన పాపను బట్టి పాపము కనపడదు కానీ బాధ, వ్యాధి, మరణం, నరకం, నిత్య నరకం ఇది పాపం వల్ల వచ్చే ఫలితం. ఇది కూడా పోగొట్టాడట. ఆయన ఒంటి మీద పడిన దెబ్బల వల్ల మన ఒంటికి స్వస్థత. ఏం చేశాడు? పాప భారాన్ని తీసేశాడు, వ్యాధి భారాన్ని తీసివేశాడు, శిక్ష భారాన్ని తీసివేశాడు. పాపం వల్ల వచ్చేవి ఇవి. చాలా మంది కంటే జ్ఞానం లోపంగా ఉండడం అంటే అర్థం కాదు. జ్ఞానం కలవారు, ప్రభా నీ ఒంటి మీద పడిన దెబ్బల వల్ల నా ఒంటికి 5 నిమిషాలు మారిపోతాం. ఈ లోకంలో చూడండి 7,000 రోగాలన్న మనిషికి 3,000కే ముందు కనిపెట్టారు, మిగతాటికి. అందుకే ప్రభు శరీరము ప్రభు రక్తం అంట అన్నిటికీ మందు. ప్రభు సంస్కారము సిలువలో ఆయన శరీరం బట్టి, ఆయన రక్తం బట్టి ఈరోజు మనకు ఈ పాప ఫలితం అనే సిలువ లేదు. ఇది కూడా తీసేసాడు. అందుకే ఇది మంచి శుక్రవారం. మానవుడికి ఎంత మంచి రావాలో అంత మంచి వచ్చేసింది. ఏ కీడులు పోవాలో అన్ని కీడులు పోయేవి. అందుకే ఇది మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడేని ప్రపంచమంతా ఈరోజు శుద్ధిస్తూ ఉంది. కానీ శుద్ధించి కృతజ్ఞత ఏం చెప్తున్నావు? పాప భారం తీసివేశాడు, ఇంకా భారంతో ఉంటున్నావా? వ్యాధి భారం తీసివేశాడు అన్న జ్ఞానం ఉందా? ఎప్పుడైతే ఈ భారం లేకుండా కనపడతావో ప్రపంచమంతా కూడా ఆయన్ని ఆరాధిస్తుంది. ఏదో శుక్రవారం అంటే అందరిలాగా ఏదో నార్మల్ అనుకుంటున్నాము కాదు. సర్వ మానవుల కొరకు ఈరోజు కృతజ్ఞతతో కన్నీరు విడిచుచు నా కొరకు ఇంత గొప్ప సిలువ పాప భారాన్ని తీసివేసేవా తండ్రి అని మనం స్తుతించాలి. ఆయన చూసిన గాయాలు చూసి మనం ఏటం కాదు, కృతజ్ఞత కన్నీరు రావాలి. నాకు బదులుగా నీవు సిలువను భరించావా అని పాప ఫలితము వల్ల వచ్చే బాధ. యోగు చూడండి, ఎంత పాప ఫలితములో బాధపడుతున్నా సరే స్తుతించాడు, కానీ నోటి నుంచి దూషించలేదు. కనుక పాప ఫలితం వల్ల వచ్చే సిలువ ఇక్కడ సంఘానికి ఉంది, అది కూడా పొగడుతూ ఉంటాడు. మూడోది స్వార్థ సిలువ. స్వార్థ చేయని వారికి శ్రమ. శ్రమ అంటే సిలువ. ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడ్డారు, నమ్మని వారికి శిక్ష. ఈరోజు ఇదిగో మన కొరకు మన ప్రభు ఈరోజు వచ్చాడు అన్న గొప్ప స్వార్థను మనం చెప్పాలి. దొంగ మరణిస్తున్న కూడా స్వార్థను ప్రకటించాడు. దేవునికి భయపడరా అని స్తుతించాడు, ప్రార్థించాడు, ప్రసంగించాడు, ప్రవశించాడు.
నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దొంగ ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా సువార్త విషయంలో మనము ఎలా ఉన్నాం? సువార్త అంటే నశించిపోతున్న ఆత్మలన్నీ తీసుకొచ్చి దేవాలయంలో చెప్పాలి. అప్పుడు దేవుడు వారిని చూడండి మరణాంతకరమైన పరిస్థితి తీసివేసి చూడండి దొంగను ఉన్న పదంగా పరలోకం ఎలా తీసుకెళ్ళిపోయాడో అలా తీసుకెళ్తాడు. అందుకే దైవజనుడు సభలు పెట్టాడు, ఒక పేరు పెట్టాడు, మోక్షోపదేశ సభలు. సభలోకి రండి, మహిమ మేఘము ఎక్కండి. మోక్ష మార్గోపదేశ సభలు. సభకు రండి, మహిమ మేఘము. కనుక ఈరోజు మనం ఎంతమందిని సువార్త ప్రకటిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఇది మన బాధ్యత. కనుక సంఘానికి ఈ 3 సిలువలు ఉన్నవి. కనుక యేసు సిలువలో పలికిన సప్త పలుకులు, రాళ్లపై రాలిన రత్నాలు అన్న మాటను మనం ధ్యానం చేసుకుంటే లూకా సువార్త 23:34లో రక్షణ పాట కనబడతా ఉంది. అందులో చూడండి దేవుడు క్షమారూపంతో ఉన్నాడు. అదే విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసిన ప్రార్థన. ఏంటి విజ్ఞాపన అంటే చూడండి సంపుచున్న శత్రువులను క్షమించాడు. క్షమారూపం. ఏ కుటుంబానికి క్షమించే గుణం ఉంటుందో, స్వభావం ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఎవరు క్షమించాడు? ఆయనను కొడుతున్న వారిని క్షమించాడు. ఆయన మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు. ఆయనను చంపుతున్న వారిని క్షమించాడు. ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న మాట అనుకున్న వారిని కూడా క్షమించుకోలేకపోతున్నారు. దానికోసం ఈరోజు సిలువ. ఆ దేవుడికే ఎందుకు ఇంత పట్టింది? మానవుల్లో ప్రేమాప్యత ఉండాలి కానీ ద్వేషం, పగ ఉండకూడదు అని ఈ లోకానికి చాటు చెప్తూ దేవుడు క్షమారూపముతో కనబడుతున్నాడు. ఏం కనబడ్డాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని విజ్ఞాపన చేశాడు. కనుక ప్రేమించాడు, శత్రు కొరకు ప్రార్థించాడు, దీవించాడు. మనం కూడా అంటే ఏం చేయాలి? క్షమించాలి. కనుక రెండవది రక్షణ పాట. లూకా సువార్త 23:43లో చూసుకుంటే రక్షకుడు రక్షణ రూపంలో కనపడుతున్నాడు. ఏంటది? విమోచన. ఒక బందిపోటు దొంగను చూడండి చక్కగా రక్షించి విమోచించి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఉన్న ఫలంగా మారిన వారు కావాలండి. దేవాలయంలో సంవత్సరాలు వాక్యం విని ఎంతమంది మారుతున్నారో తెలియదు కానీ దొంగ ఒకే ఒక మాట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరని క్షమించమని, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. రాబోయే రాజ్యం ఎవరిది? ఇదే అని నమ్మాడు. దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఈ లోకమంతా కూడా రాజ్యం ఏర్పరచబడుతున్నాడు. కనుక ఆ రాజ్యం నేను ఉండాలని దొంగ అన్నాడు. ఆయన అన్నాడు అప్పుడే కాదు, ఇప్పుడే నేను తీసుకెళ్ళిపోతానని, నేడే నీవు నాతో పరదేశంలో ముందు అన్నాడు. అది విమోచన. దొంగ కూడా విమోచించబడ్డాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఈరోజు అది రక్షణ రూపం. ఈరోజు మనం మన కుటుంబాల్లో ఎంతమందిని విమోచించగలుగుతున్నాం, ఎంతమందికి రక్షణ ఇప్పించగలుగుతున్నాం, ఎంతమంది రక్షణ ఇప్పించి రక్షణ రూపంలోనికి మనం వచ్చాము. మనం నమ్ముకోవటమే కాదు, మన స్వజనులను కూడా రక్షించగలగాలి. నీవు రక్షణ పొందావు, చాలా సంతోషం. నీ స్వజనులు ఎంతమంది పొందారు? ఈరోజు మా తల్లి రక్షణ పొందుకొని ఈరోజు వంశములో అనేక ప్రాంతంలో అనేక బంధువులు, స్నేహితులు అందరూ మారగారు. 20 సంవత్సరాలు పెట్టింది భర్తను మార్చడానికి, పిల్లలను మార్చడానికి. మారి ఈరోజు అందరం కూడా ఆ ప్రభు సేవలో అభిషేకం పొందుకొని పని చేయగలుగుతున్నాం, అనేకులను విమోచించగలుగుతున్నాం. చూడండి, మనం ఏదైనా పట్టుకెళ్తామనుకుంటే సంపాదించుకున్నది చూడండి, మనం రక్షించిన ఆ ఆత్మలే మన అకౌంట్లో పడుతూ ఉంటాయి. ఈ భూలోకంలో ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉందని ఇక్కడ గొప్ప చెప్పుకుంటారు. అక్కడ ఎంతమందిని విమోచించావు, ఎంతమందికి రక్షణ ఇచ్చావు దేవుడు అడుగుతాడు.
నువ్వు రక్షించబడ్డావు. నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ మనవలు ఈరోజు ఆయన సృష్టికర్త అయింది రక్షణ రూపంలో కనబడుతున్నాడు. రక్షకుడు రక్షణ రూపంలో కనబడుతున్నాడు. ఈరోజు మనం కూడానంట ఏ రూపంలో రావాలి? రక్షణ రూపంలోనికి రావాలి. మనము దేవాలయంలో అనేకులను రక్షించి వారిని విమోచించబడేటట్టు మనము చేయాలి. అదే మంచి శుక్రవారం. మూడవది బ్రతుకు తెరువు బాట. యోహాను సువార్త 19:28-27 చూసుకుంటే కుమారుడు ఆదరణ రూపము, విధేయత. ఆయనే దేవుడై ఉండి తన తల్లికి కుమారుని ఇచ్చాడు పోషణ కొరకు. శిష్యుడికి తన తల్లిని అప్పగించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమను ఈరోజు యోహాను సాదృశ్యముగా సంఘ కాపరి కనబడుతూ ఉన్నాడు. సంఘము సాదృశ్యముగా మరియమ్మ కనబడుతుంది. మరియమ్మ సంఘానికి సాదృశ్యము, యోహాను సంఘ కాపరికి సాదృశ్యం. ఈ సంఘములో చూడండి చూపిస్తున్నాడు ఆయన ప్రేమ. తల్లికి ఇంకా బిడ్డలున్నారు యేసుప్రభు తర్వాత, అని వారికి అప్పగించలేదు. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలో ఇటువంటి ప్రేమ ఉంటుందో లేదే, కానీ నీ సంఘానికి వస్తే ఆ ప్రేమను పొందుకోగలుగుతావు. ఇదే ఆదరణ రూపం. ఎక్కడ లేని ఆదరణ నీ సంఘములో నీ ప్రభు ద్వారా నిన్ను ఆదరించబడతావు. ఈరోజు ఆత్మీయ పుత్రులు చూడండి, ఆత్మీయ తల్లి ఈరోజు ఈ గొప్ప సహవాసమే ఈ క్రైస్తవ సంఘము అని. మూడవది కుమారుడు ఆదరణ రూపం. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. అయినా సరే తల్లిని ఎంతగా ప్రేమించాలో ఒక మంచి లక్షణాలు చూపించాడు. కొడుకు తల్లిని ఎంత ప్రేమించాలో ఒక మంచి లక్షణాలు చూపించాడు. ఇటువంటి ఆదరణ ఏ కుటుంబంలో దొరకదు, ఎక్కడా దొరకదు, ఒక సంఘములో మాత్రమే దొరుకుతుంది. అదే కుమారుడు ఆదరణ రూపము. తల్లిని, కొడుకును, కుటుంబంలో ఒక ప్రేమ. ఇది కల్వరి ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు అంట, భార్యాభర్తల ప్రేమ చివరికి ఏమైపోతుంది అంటే మూడులాగా అయిపోతుంది. తల్లిదండ్రులు పిల్లల ప్రేమ అంట కలలాగా నీడలాగా గతించిపోతాయి. కానీ ఎప్పుడు మార్పు చెందని ప్రేమ ఎక్కడైనా ఉందంటే అది నీకు సంఘంలోనే. ఒక్కసారి వచ్చి కూర్చున్నావా, నీ మనశ్శాంతికి కావాల్సిన మాటలు ఆయన చెప్తాడు, ఆదరిస్తాడు, చక్కగా పంపిస్తాడు. నీ కుటుంబం లేని ఆదరణ, నీ కుటుంబం లేని ప్రార్థన ఈరోజు ఇవ్వడానికి దేవుడు సంఘానికి సాదృశ్యంగా తల్లిని అప్పగించాడు శిష్యుడికి, శిష్యుడికి సాదృశ్యంగా కాపరిగా ఏర్పాటు చేశాడు. మరి ఈ బేతేలు గ్రామంలో ఇంత గొప్ప ఆదరణ ప్రభుని బట్టి జరిపిస్తూ ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇదే మంచి శుక్రవారం ఇచ్చిన గొప్ప విధేయత. తల్లి ప్రేమ, కుమారుడు ప్రేమ తెలియజేస్తూ సంఘాన్ని అర్పించారు. 4 త్యాగపూరితమైన సహనం. మార్కు సువార్త 15:34 నరుడు విడవబడిన రూపం, వియోగం. నా దేవా నా దేవా నా తండ్రి నన్నెందుకు చేయవచ్చు. ఈరోజు విడవబడిన వారు మనం, కానీ మన పక్షానికి ఎవరున్నారు? యేసు విడవబడ్డాడు. విడవబడితే ఎంత బాధపడ్డాడో ఈ మాట పలికినప్పుడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు. ఒక దేవుడు మనిషిగా ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞానం పెట్టి ఆలోచిస్తే చూడండి, విడవబడితే ఎంత శ్రమ వస్తుందో చూడండి. యేసు ప్రభుకు వచ్చిన శ్రమ అంత ప్రతి మానవుడు పడవలసిందే. మానవులందరినీ కూడా రక్షించడానికి ఆయన విడవబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. అక్కడ తండ్రి ఆ కుమారుడైన యేసును శిక్షించకపోతే ఈరోజు మనం ఎవరము కూడా బ్రతకలేము. విడవబడితే ఎంత ప్రమాదకరమైన శ్రమ అనిపించాలో చూడండి. ఈరోజు మనందరినీ కూడా విడవబడకుండా యేసు ఒక్కడే విడవబడినట్టుగా మనకు కనబడుతుంది. ఇది వియోగము. అలాగే 5వది ఆకలి దప్పుగల బాట. యోహాను సువార్త 19:28 దైవ మానవుడు వ్యాధన రూపము, విపత్తు. అలాగే 6వది సిలువ యోగపు బాట. యోహాను సువార్త 19:30 విమోచకుడు విజయ రూపము. అలాగే 7వది రక్షణాత్మక భవిష్యత్తు బాట. లోకస్వార్త 23:46 సజీవుడు మహిమ రూపం. ఇది విశ్రాంతి. కనుక 7 మాటలు
7 ఆటలు 7 సిలువలు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి మాటలో మన కొరకు వేదన పడ్డారు కనుక ఈరోజు మన కొరకు రావాల్సిన మంచంతా చేయడానికి ఆయన ఇంత శ్రమను అనుభవించి కనుక ఈరోజు ఈ మంచి శుక్రవారము మనం అందరం కూడా కృతజ్ఞతతో కన్నీరు విడిచుచు ఆయనను జ్ఞాపకం చేసుకుని ఈ 7 ఆశీర్వాదాలతో మనము ఉండాలి. అలాగ ఉండే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించి ఆశ్రయించి మేఘమెక్కించును గాక.